ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి తన కృప చేత నింపాలని చెప్పి ఆశపడుతున్నాడు. మీరు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న విడుదల, స్వస్థత, అద్భుతం, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటపడటం, సమకూర్చటం, ఇవన్నీ జరిగే సమయం ఆసన్నమైందని ప్రభువారు చెప్తున్నాడు. మీరు ఏది ఏమనుకున్నా దేవుని బిడ్డలారా, మీరు సొమ్మసిలిపై కనీసం ప్రార్థన కూడా చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి త్వరపడుతున్నాడు. ఆయన చిత్త ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచబోతున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పడిపోయిన దావీదు ఒక గుడారమును దేవుడు ఎలాగైతే తిరిగి కట్టాడో అలాగే మీ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. మీరు చిగురించబోతున్నారు. ఎలా అయితే ఎండిపోయిన చెట్టు చిగురిస్తాయో అలాగే మీరు కూడా చిగురించబోతున్నారు. ఈ దినాల్లో ఒక గొప్ప చిగురుని మీరు చూడబోతున్నారు. ఎంతోమంది నా లైఫ్ పాడైపోయింది, అనవసరంగా నా వివాహ జీవితం ఇలా మధ్యలోనే ఆగిపోయింది, నాకు లైఫ్లో సంతోషం లేదు, సమాధానం లేదు, నా జీవితం బ్రేక్ అయిపోయింది, నా మ్యారీడ్ లైఫ్ బ్రేక్ అయిపోయింది, నా బిజినెస్ బ్రేక్ అయిపోయింది, నా ఉద్యోగం బ్రేక్ అయిపోయింది, నా సేవ బ్రేక్ అయిపోయింది, నా ప్రయాణంలో ఎందుకు ఇన్ని శోధన, నా జీవితంలో ఎందుకు ఇన్ని శోధన, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని శోధనలు, నేను భరించలేకపోతున్నాను, నేను ముందుకు సాగలేకపోతున్నాను అని మీరు బాధపడుతున్నారేమో, దిగులు పడుతున్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఇప్పటికైనా నువ్వు నష్టపోయేది ఏమీ లేదు. నువ్వు ఏదైతే నష్టపోయావో అవన్నిటిని నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను, నీకు మేలు చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీకు కృపాక్షేమంలో వెంట రాబోతుందని ప్రభు చెప్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదవండి. 10 వెండి నాణ్యం కలిగిన స్త్రీ 1 వెండి నాణ్యాన్ని పోగొట్టుకుందంట. దేవుని పిల్లరా, వెంటనే ఆమె దీపాన్ని ముట్టించి ఆ ఇల్లును ఊడ్చినప్పుడు ఆ పోగొట్టుకున్న వెండి నాణ్యం ఆమెకి దొరికినట్టుగా ప్రభువారు అవమానం చెప్తున్నాడు. ఈరోజు కూడా మీరు ఏం చేయాలో తెలుసా? పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకోవడానికి మొదటిగా పోగొట్టుకున్నవి ఏవైతే ఉందో మీరు దాన్ని సులకనగా భావించకూడదు. ఆ ఫోన్లో పోయిందిలే, ఏం పర్వాలేదులే అని ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకున్నారా మీరు ఖచ్చితంగా పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకోలేరు. చూడండి, ఆమె 10 వెండి నాణ్యం, 10 వెండి నాణ్యంలో 1 పోగొట్టుకుంది, సగం కూడా కాదు, ఇంకా 9 ఉంది. 9 వెండి నాణ్యం ఉన్నా కూడా ఆ 1 గురించిన శ్రద్ధ ఆమెకి కనపడుతుంది. ఇది మనము చెప్పుకోవచ్చు అంటే, 9 వరాలు నీకు ఉన్నా యేసు అని ఆ వ్యక్తి నువ్వు పోగొట్టుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. నీకు 9 ఆత్మఫలాలు ఉన్నా యేసు లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు. యేసు ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. తీగ ద్రాక్షవల్లితో ఉంటేనే అధికంగా ఫలిస్తాయి, లేకపోతే అవి ఫలించదన్నారు. నీకు ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఈవెన్ ఆత్మవరాలు ఉన్నా, ఆత్మఫలాలు ఉన్నా, యేసు అని ఆ వెండి నాణి నీతో లేకపోతే నీకు అవి అందంగా ఉండదు, నీ లైఫ్ సాఫీగా సాగదు. నీకు ఎన్ని ఉన్నా నీకు వేదన, బాధ, దుఃఖం, కష్టాలు తప్పదు. నీ పిల్లలు ఉన్నా నీకు ఆనందం ఉండదు, ఆస్తిపాస్తులు ఉన్నా నీకు ఆనందం ఉండదు, పెద్ద చదువు ఉన్నా నీకు ఆనందం ఉండదు. కాబట్టి యేసును పోగొట్టుకున్న వాటిలో చాలా పెద్ద విలువైన ఆశీర్వాదం ఏదంటే యేసును పోగొట్టుకోవడం. ఈరోజు యేసుని వెండి నాణ్యాన్ని వెతకండి.
వెతకటానికి మీరు ఏం చేయాలి? దీపమును ముట్టించాలి. ఆ స్త్రీలాగా దీపమును ముట్టించాలి. దీపం అంటే 119వ కీర్తన 105వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది అని రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే నీ నుండి దూరంగా ఉన్న యేసును, నీకు దూరంగా ఉన్న యేసును, నిన్ను విడిచి వెళ్ళిపోయిన యేసును, నీకు తన మొగాన్ని చాటివేస్తున్న యేసును దగ్గరికి తీసుకుని రాగలుగుతుంది. వాక్యాన్ని ధ్యానించేవాడే ధన్యుడు. కీర్తన 107:20 రాయబడి ఉంది, దేవుడు తన వాక్కును పంపి రోగులను బాగు చేస్తున్నాడంట, మనల్ని విడుదల చేస్తున్నాడంట. దేవునికి వాక్యమే మనల్ని విడుదల చేస్తాయి. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యమైన దేవుడు నీ జీవితంలో వెలుగుగా కనపడినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు పోగొట్టుకున్న వెండినని యేసును, మరి ఏదైనా పర్వాలేదు, ఆత్మీయంగా నువ్వు ప్రార్థన పోగొట్టుకున్నా, అభిషేకాన్ని పోగొట్టుకున్నా, సవాసాన్ని పోగొట్టుకున్నా, భూసంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నా, డబ్బును పోగొట్టుకున్నా, మంచి జీవితాన్ని పోగొట్టుకున్నా, నీకు తిరిగి సమకూర్చగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి మాత్రమే, ఆ దీపానికి మాత్రమే ఉంది. కనుక ఆ దీపాన్ని వెలిగించండి, వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని నిమ్రవేయండి, వాక్యాన్ని బైగాట్ చేయండి, ఖండత చేయండి. వాక్యం ద్వారానే మీకు విడుదల కలగబోతున్నాయి. వాక్యం ద్వారానే మీకు అద్భుతం జరగబోతున్నాయి. వాక్యం ద్వారానే మీరు దీవించబడబోతున్నారు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి దీపాన్ని ముట్టించే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా తండ్రి, వాక్యం అనే దీపం మా జీవితంలో వెలిగించబడినగాక, యేసు నామములో వెలిగించబడినగాక. ఇప్పుడే నాయన పోగొట్టుకున్న సమస్త ఆశీర్వాదం దయచేయండి. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా పోగొట్టుకున్న సమస్తాన్ని దయచేయండి ప్రభా. యేసు నామములో మిరక్కలు చేయండి, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.